ఒక విప్పుగా మీరు ఎలా చూస్తున్నారు? శంకర్ నాయ్‌కి ఇవ్వడం గానివ్వండి, అద్దంకి దయాకర్‌కి మహిళా కోటా నుంచి విజయశాంతికి ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు అంటే దీన్ని? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ సమతుల్యత, సామాజిక సమతుల్యత మొదటి నుంచి కూడా పాటిస్తుందంట నిదర్శనంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు, ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి 3 ఎంపిక చేస్తే ఆ 3 కూడా ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, ఒకటి మహిళ, ఈ ముగ్గురికి సమప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క గౌరవాన్ని గుర్తిస్తూ వారి పార్టీకి పడ్డటువంటి శ్రమను కూడా గుర్తిస్తూ పార్టీకి చేసినటువంటి ఢిల్లీ సేవలు గుర్తించి వారికి ఈరోజు ఈ ఎమ్మెల్సీ స్థానాలు కేటాయింపబడ్డాయని చెప్పనేది నిరుదాంశమైన అంశం. అంటే బయట కూడా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలోనే సమన్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలను గుర్తించింది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఎమ్మెల్సీకి సంబంధించిన ఎంపికల్లోనే తేలిందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పార్టీ కోసం పనిచేసి నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనే ఎగ్జాంపుల్ అంటారా ఇది? అంటే ఇప్పుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు ఎన్నెన్ని సేవలు అందించారు. ఈరోజు వారికి ఈరోజు వచ్చిన అవకాశం అద్దంకి దయాకర్ గారు వారు కాంగ్రెస్ పార్టీ కోసం టికెట్ రాకున్నప్పటికీ కూడా వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కృషి చేసిన సందర్భం, విజయశాంతి గారు కూడా క్యాంపెయిన్ ఉన్నటువంటి సందర్భంలో వారికి ఈరోజు అవకాశం కల్పించింది. అంటే కాంగ్రెస్ పార్టీలో సేవ చేసిన వారికి గుర్తింపు అనేది ఈ 3 ఎమ్మెల్సీ, అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ కూడా ఒకటి స్థానం కేటాయించడం జరిగింది. రైట్. సో మొత్తానికి కాంగ్రెస్ ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకు సముచిత న్యాయం జరుగుతుంది అంటూ కూడా భావిస్తున్నారు. ఎలా చూస్తారు? మరి కాసేపట్లో మీ పార్టీకి సంబంధించి 3 నేతలు నామినేషన్ వేయబోతున్నారు, ఎలా చూస్తారు? తప్పకుండా మేడం, 100% కాంగ్రెస్ పార్టీకి లాయల్గా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వారికి ఇవాళ అధిష్టాన వర్గము ఎమ్మెల్సీగా ఖరారు చేయడం జరిగింది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం అనే విశ్వాసాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యేస్ అందరం కూడా వారికి ఏదైతే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా నామినేషన్ కూడా ఫైలింగ్ చేయడం జరుగుతుంది. ఎన్ని గంటలకు నామినేషన్ వేస్తారు? ఎలా ఉండబోతుంది ప్రక్రియ? తప్పకుండా అండి, అంత ఏది కూడా మేము ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరం మెజార్టీగా ఉన్నాము. ఏది మేము ఎవరైతే మా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో మాకున్నటువంటి ఏది సభ్యుల సంఖ్య ప్రకారం మేము నామినేషన్ ఫైలింగ్ చేస్తున్నాం. మాకు అన్నీ కూడా సాఫీగా జరిగిపోతే అధికారపరంగా కూడా మేము ఎమ్మెల్సీలు మా వాళ్ళంతా కూడా పూర్తిగా అధికారపరంగా ప్రకటన కూడా జరుగుతుందండి. 3 మీరు కైవసం చేసుకోబోతున్నారు, ఒకటి సిపిఐకి ప్రకటించారు, ఎలా చూస్తారు? అదే కూడా మా అధిష్టాన వర్గం పిసిసి అధ్యక్షులు గారు చూసుకుంటారు. ఏదేమైనా కూడా 100% మేము ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులంతా కూడా ఎమ్మెల్సీగా ప్రకటించబడే విధంగా మేము మా ప్రక్రియ కూడా పూర్తయితే